దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. దేవునికి ప్రతి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అని పౌలు గారు మాటలో చెప్తా ఉన్నారు. పౌలు గారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలా ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ, సంతోషంలో ఉన్నప్పటికీ, దుఃఖంలో మునిగిపోయినప్పటికీ ఎప్పుడూ ప్రభువుని స్తుతించిన వారిగా మనకు కనపడుతూ ఉన్నారు. అలానే మనకు కూడా చెప్తా ఉన్నారు, దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అని. ఒక దైవ సేవకుడు ఒక గుడిసెలోకి తొంగి చూసేసరికి అక్కడ ఒక వృద్ధురాలు తన పరిస్థితిని చూసుకుంటూ, తలుచుకుంటూ ఉండి బాధపడకుండా, ఆ పరిస్థితుల్లో ఉండి కూడా దేవునికి స్తోత్రం అని, దేవునికి పాటలతోటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. ఒక దైవ సేవకుడు చీకటిగా మురికి వాసన కొడుతున్న చిన్న గుడిసెలోకి తొంగి చూశాడు. ఎవరు బాబు అది అంటూ ఒక నీరసమైన స్వరం వినపడింది. అగ్గిపుల్ల వెలిగించేసరికి అవసరాలతో, బాధలతో శుష్కించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది. నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలిగా, బేలగా, ప్రశాంతంగా చూసే కళ్ళు, ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక ముసలవ్వ. ఫిబ్రవరి నెల చలి వణికించేస్తున్న ఆ గుడిసెలో చలి కాసుకునేందుకు కుంపటి లేదు. ఆమెకి తినటానికి తిండి లేదు. ఆమెకి ఉన్న వల్ల రెండు కీళ్లవాతం, దేవునిపై విశ్వాసం. ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవరూ ఉండరు. కానీ ఆ ముసలవ్వ తనకిష్టమైన పాట ఒకటి పాడి వినిపించింది. నేను పడే కష్టం తెలియదెవరికి, యేసుకు తప్ప తెలియదెవరికి. నేను పడే కష్టం తెలియదెవరికి. హల్లెలూయా, స్తోత్రం. పడుతూ ఉంటాను, లేస్తూ ఉంటాను, నిలబడతాను, కూలిపోతాను. మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. ఇలా సాగిపోతుంది. నేను చేసే పనినెవరో చూడరు. నా బాధలెవరికీ తెలియదు. మళ్ళీ వెంటనే హల్లెలూయా, స్తోత్రం. ఇక చివరి చరణం చూడండి. నాకున్న సంతోషం తెలియదెవరికి, యేసుకు తప్ప తెలియదెవరికి. ఎటుపోయినను, శ్రమపడుచున్నను, ఇరికింపబడు వారము కాము. అపాయంలోనున్నను, కేవలం ఉపాయము లేని వారము కాము. తరుమబడుచున్నను, దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను, నశించువారము కాము. ఆ ముసలవ్వకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. మార్టిన్ లూథర్ తన మరణశయ్య మీద ఉన్నాడు. బాధతో మూలుగుతూ ఆ బాధలోనే 4 మాటలు చెప్పగలిగాడు. ఈ బాధలన్నీ ప్రెస్లో కంపోజిటర్లు టైప్ సెట్టింగ్ చేయటం లాంటిది. కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు. కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు. తుఫాను వస్తున్నప్పుడు ఓడలో తిరుగుతూ నావికులకు ధైర్యం చెబుతున్న పౌలు విషయం ఊహించండి. భయంతో కొయ్యబారిపోయిన వాళ్లతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు పౌలు. లూథరు, ఆ ముసలి నీగ్రో స్త్రీ, వీళ్ళంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నా తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయదము అని నా తండ్రి దేవా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రతి పరిస్థితుల్లో మీకు స్తుతియాగం అర్పించేవారముగా, స్తుతియాగం చేసేవారముగా మేము ఉండేటట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. ఎటుపోయినను, శ్రమపడుచునను, ఇరికింపబడి వారము కాము. అపాయంలో ఉన్న, ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్న, దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను, నశించు వారము కాము అని నా తండ్రి మీ మాటలు మాకు తెలియచేస్తున్నాయి నాయన. శ్రమలో ఉన్నా కానీ నా తండ్రి ఇరికింపబడి వారము కాము. నా తండ్రి దేవా, స్తోత్రములు నాయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలు నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గనపరిచింది నాయన. అలాంటి నాయన ప్రభ, మేము కూడా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ మిమ్మల్ని స్తుతించడానికి మాకు శక్తినివ్వండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ కృపనిచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.